హలో అండి. చాలామంది డిఎస్సి అప్లై చేయడానికి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. సో, మీకున్న డౌట్స్ ఏంటన్నది క్లియర్ చేద్దాం మొత్తం అని వీడియో చేశాను. ఆల్రెడీ వీడియోస్ చేశానండి. అవన్నీ చూస్తున్నారు. ఇంకా చాలామంది అడిగే క్వెషన్స్ అనమాట. రెగ్యులర్‌గా అడిగే క్వెషన్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేద్దామని పెట్టానండి వీడియో. ఇక మనం ముందుగా చూసినట్లయితే అందరికీ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అండి. సో, స్టడీ సర్టిఫికేట్స్ ఎలా మేడం మా దగ్గర లేదు, మేము చదివిన స్కూల్ లేదు, పడిపోయింది అంటున్నారు. లేదంటే కొంతమంది మేము ఎక్కడో ఉన్నాం తీసుకోవడం కష్టమండి. అలాగే స్కూల్స్ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయి హాలిడేస్ ఇచ్చేసారనమాట. సో, గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ కానీ హాలిడేస్ ఇచ్చేసారు. ఇప్పుడు ఎలా తీసుకోవాలి మేడం, మాకు తెలియడం లేట్గా తెలిసింది, ఏం చేయాలని అడుగుతున్నారు. రెసిడెన్సీ చేయించండి. సో, రెసిడెన్సీ చేయించండి అంటే ఆ ఫామ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వాట్సాప్ ఛానల్లో కూడా పెడుతున్నాను. సో, మీరు చూసుకోండి ఒకసారి, అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యి దాంట్లో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. ఎక్కడ మిస్టేక్లు చేయొచ్చు, నేను దానికి కూడా ఒక వీడియో చేశాను. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. ఇక్కడ మీకు ఫామ్ చూపించినట్లయితే ఇక్కడ మీరు ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ పేరు రాయండి. అలాగే మండలం, నెక్స్ట్ డిస్టిక్ అండి. ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, కానీ లోకల్ మాత్రం ఒక డిస్టికే ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు ఈస్ట్ గోదావరి వాళ్ళైతే వేరే వేరే ప్రాంతాలని ఈస్ట్ గోదావరి జిల్లాలో చదువుతారు కాబట్టి సో ఈస్ట్ అనే పెట్టుకోండి. ఇక ఏ ఇయర్, ఏ క్లాసు, ఎప్పటి నుంచి చదివారో కూడా ఇక్కడ మీరు పీరియడ్లో ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీరు అక్కడ సేమ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముందో అదే మీరు అక్కడ రాయాలండి. మీ పేరు అవి ఎక్కడ ఒక లెటర్ కూడా మిస్టేక్ పడకూడదు. క్లారిటీగా రాయండి. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు అడుగుతున్నారు. సో, మీ మ్యారేజ్ అయిందా అవన్నీ ఎవరు అడగట్లేదండి మిమ్మల్ని. ఏంటంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంది, మీ సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్ బేస్ మీద అన్ని సర్టిఫికేట్స్ మనకు రెడీ అవుతాయి. మ్యారేజ్ అయ్యాక సర్టిఫికేట్స్ మార్చడం అనేది కుదరదు. సో, ఆధార్ కార్డ్ అయితే మీరు చేంజ్ అవుతాయి తప్ప మా సర్టిఫికేట్స్ మారవు. కాబట్టి సేమ్ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముందో అంటే మీ ఇంట్లో మీ నాన్నగారి పేరు మీద ఉంటుంది కాబట్టి హస్బెండ్కి సంబంధించింది ఏం రాయకూడదు. ఓన్లీ డాడీది అంటే ఫాదర్ది మాత్రం మెన్షన్ చేయాలి అక్కడ మీరు, ఇంటి పేరు, అమ్మాయిలు. ఇక కొంతమంది ప్రాబ్లం ఏంటంటే విఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అండి అని చెప్తున్నారు. చాలామంది అలాగే ఉన్నారండి. రెవెన్యూ డిపార్ట్మెంటు ఇప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనేది పెట్టడం అనేది గవర్నమెంట్ చేసిన చాలా తప్పుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చదవాలి తక్కువ టైంలో, లేదంటే సర్టిఫికేట్లు గ్యాదర్ చేసుకోవాలా అనే క్లారిటీ కూడా ఎవరికీ లేదనమాట. సో, చాలా అంటే చాలా విసుగ్గా ఉందండి. ఎందుకంటే ఇలా తిరగడం, వాళ్ళేమో ఇవ్వకపోవడం, కొంతమంది ఏమో ఇంక ఎక్స్ట్రా మనీ కూడా అడుగుతున్నారండి. సచివాలయం ఎంప్లాయీస్ అయినా ఇక్కడ విఆర్ఓ అయినా లేకపోతే బయట మన కోర్టులో రెసిడెన్షియల్ అంటే కొంతమంది ఎలా అంటే ఏమని అడుగుతున్నారంటే మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు చెప్పారండి. ఇలా రెసిడెన్సీకి వెళ్తే వాళ్ళు పెట్టడానికి వాళ్ళ స్కూల్ లేదండి ప్రజెంట్. సో, కానీ ఆ స్కూల్ కావాలి, సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళి మీరు నోటరీ రాయించుకురండి. కోర్టులో స్టాంప్ వేయించుకొని ఏదైనా నాదే బాధ్యతను రాయించుకురండి, లేకపోతే ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి లెటర్ తెండి అని చెప్తున్నారండి. వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు వాళ్ళ టైం కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్ జాబ్ ఇద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలండి, ఈ జాబ్ అన్నది ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒకవేళ జాబ్ వచ్చాక వాడి పేరు మీద ఒక జాబ్ ఉన్నప్పుడు సర్టిఫికేట్స్ కావాల్సినవి గ్యాదర్ చేసుకోమనాలి. అంతే తప్ప ఇప్పుడే గ్యాదర్ చేసేసుకొని ఇప్పుడే అప్లై చేసేసి ఇప్పుడిప్పుడే చదివేయాలి 40 days టైంలో అనడం కూడా గవర్నమెంట్ ఎంత మాత్రం కరెక్ట్ అయితే కాదండి. సో, అందరూ రిపోర్ట్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్స్ చెప్పండి. లేదంటే మీరు ఇక్కడ ఉంది కదండి లోకేష్ గారు, మీకు ఏదైనా ఉంటే ప్రాబ్లం నాకు చెప్పండి అనేసి నెంబర్స్, ఈమెయిల్స్ ఇస్తున్నారు కదా. సో, దాన్ని కూడా కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరూ పెట్టండి. సో, ఎలా ఒకటి రెసిడెన్షియల్ తెప్పించేసుకోండి, అది చేయండి. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఓపెన్ స్కూల్లో చదివి ఇంటర్ ఉన్న వాళ్ళకి పాపం అది కనిపించట్లేదంట ఆప్షను. ఎందుకు కనిపిస్తుందండి, ఈక్వల్ టు ఇంటర్ ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంటుంది, దాని కింద ఈక్వల్ టు ఇంటర్మీడియట్ మీకు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అవుతుందండి. అది మీరు ఎంటర్ చేసినట్టు అది క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. సో, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చండి. సో, ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రెసిడెన్షియల్ అయిపోయింది, ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ అని అడుగుతున్నారు. ఒరిజినల్లే అప్లోడ్ చేయండి. ఆయన వెరిఫికేషన్ కూడా ఇక్కడే పెట్టేయచ్చేమో, మనం చెప్పలేం కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ మంది ఓన్లీ ఒరిజినల్ మాత్రం స్కాన్ చేసి పెట్టండి. లేదంటే మీ దగ్గర కలర్ జిరాక్స్ ఉంటే అదైనా స్కాన్ చేయండి. అంతేకాని వైట్ జిరాక్స్తో చేయొద్దండి. మ్యాక్సిమము మీరు ట్రై చేయండి. ఇంకా May 15th వరకు మనకు టైం ఉంది. ఇంకా టైం కూడా పెంచవచ్చేమో, చెప్పలేం కాబట్టి మీరు కంగారు పడవద్దు. అవి వచ్చే మార్గం ఉంటే అది చూసుకొని అప్పుడు అప్లై చేయండి. ఇంకా చాలామంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది అడిగేది ప్రాబ్లం ఏంటంటే డిఎస్సికి
కొంతమంది బుక్స్ అన్నది అడుగుతున్నారు. బిట్ బ్యాంక్స్ అనేవి చేస్తూ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. లేదంటే ఆన్లైన్‌లో టెస్ట్ సిరీస్ అనేవి కూడా చాలామంది పెడుతున్నారు. సో, వాటిలోనే జాయిన్ అయ్యి రాయండి. అంతే తప్ప ఈ టైంలో కోచింగ్‌కి వెళ్ళిపోదాం, ఈ 40 రోజుల్లో పొడి చేద్దాం అనేసి మీరేం పరిగెట్టేయొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం మీరు అక్కడ వెళ్ళి స్టే చేసి మీరు అంతా అడ్జస్ట్ అయ్యేటప్పటికి మన డీఎస్సీ ఎగ్జామ్ అయితే వచ్చేస్తాయి ఆ 40 డేస్ అన్నప్పుడు. సో, అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా మీరు ఎక్కడ ఉన్నారో స్టేబుల్‌గా అక్కడ ఉండి ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి.